ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యెషయా గ్రంథం 66వ అధ్యాయం 14వ వచనం. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. శిక్ష మరియు ఒక కొత్త రాజ్యం. వినండి, పట్టణం నుండి దేవాలయం నుండి పెద్ద శబ్దం వస్తుంది. యెహోవా తన శత్రువులను శిక్షిస్తున్న శబ్దం అది. వారికి రావాల్సిన శిక్షనే యెహోవా వారికి ఇస్తున్నాడు. ఒక స్త్రీ నొప్పులు లేకుండా ప్రసవించదు. ఒక స్త్రీ నొప్పులు అనుభవించకుండానే తన శిశువును చూడడం అనేది ఎన్నడూ సంభవించదు. అదేవిధంగా ఒకే రోజున కొత్త ప్రపంచం ప్రారంభం అవ్వదు. ఎవరు ఎన్నడూ చూడలేదు. ఒకే రోజున కొత్త రాజ్యం ప్రారంభం అయినట్టు ప్రపంచంలో ఎవ్వరూ ఎన్నడూ వినలేదు. ప్రసవ వేదన లాంటి నొప్పులు దేశం మొదట అనుభవించాలి. ప్రసవ వేదనల తరువాత దేశం తన పిల్లలకు ఒక కొత్త దేశానికి జన్మనిస్తుంది. అదేవిధంగా ఏదో కొత్తది జన్మించాల్సిన అవసరం లేకుండా నేను బాధ కలిగించను. యెహోవా చెప్తున్నాడు, నేను నీకు పురిటి నొప్పులు రానిచ్చినట్లయితే అప్పుడు నీ కొత్త దేశం నీకు రాకుండా నేను ఆపు చేయను. మీ దేవుడే ఇది చెప్పాడు. యెరూషలేమా, సంతోషించి. యెరూషలేమును ప్రేమించే మీరందరూ సంతోషించండి. విచారకరమైన విషయాలు యెరూషలేముకు సంభవించాయి కనుక మీరు కొంతమంది మనుషులు విచారించారు. కానీ అలాంటి మీరు ఇప్పుడు ఎంతో సంతోషించాలి. ఎందుకంటే ఆమె స్తనాల నుండి పాలు వచ్చినట్లుగా మీకు కరుణ లభిస్తుంది. ఆ పాలు నిజంగా మిమ్మల్ని తృప్తిపరుస్తాయి. ప్రజలారా, మీరు తాగుతారు మరియు మీరు యెరూషలేము మహిమను నిజంగా అనుభవిస్తారు. యెహోవా చెప్తున్నాడు, చూడండి, నేను మీకు శాంతినిస్తాను. ఒక మహానది ప్రవాహంలా ఈ శాంతి మీ దగ్గరకు ప్రవహించి వస్తుంది. భూమి మీద రాజ్యాలన్నిటిలోని ఐశ్వర్యాలు మీ వద్దకు ప్రవహిస్తూ వస్తాయి. ఒక వరద ప్రవాహంలా ఈ ఐశ్వర్యాలు ప్రవహిస్తాయి. మీరు చిన్నపిల్లల్లా ఉంటారు. మీరు పాలు తాగుతారు. మీరు ఎత్తబడి నా కౌగిట్లో ఉంటారు. మీరు నా మోకాల మీద ఊపబడతారు. యెరూషలేములో మీరు ఓదార్చబడతారు. ఒక తల్లి తన బిడ్డను ఓదార్చేలా నేను మిమ్మల్ని ఓదార్చుతాను. మీరు నిజంగా అనుభవించే వాటిని మీరు చూస్తారు. మీరు స్వతంత్రులై గడ్డి పెరిగినట్టు పెరుగుతారు. యెహోవా సేవకులు ఆయన శక్తిని చూస్తారు, కానీ యెహోవా శత్రువులు ఆయన కోపాన్ని చూస్తారు. చూడండి, యెహోవా అగ్నితో వస్తున్నాడు. యెహోవా సైన్యాలు ధూళి మేఘాలతో వస్తున్నాయి. ఆ ప్రజలను యెహోవా తన కోపంతో శిక్షిస్తాడు. యెహోవా కోపంగా ఉన్నప్పుడు ఆ ప్రజలను శిక్షించుటకు ఆయన అగ్నిజ్వాలలను ప్రయోగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.